హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూసుకుంటే ఫ్రెండ్స్, మన వీడియోస్ అనేది చేసి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక నుంచి యూట్యూబ్లో మన వీడియోస్ అనేది రన్నింగ్ అవుతూ ఉంటాయి కాబట్టి వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, కొత్తగా అప్డేట్ అయిన యూట్యూబ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందామా? ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఆన్ చేసుకుని ఫ్రెండ్స్. ముందుగా మన యూట్యూబ్ ఆన్ చేసుకుని ప్రొఫైల్ మీద ట్యాప్ చేసుకోండి. చేసిన తర్వాత సెట్టింగ్స్ ఆన్ చేయండి. ఇక్కడ చూడండి, ఐదో ఆప్షను వీడియో క్వాలిటీ ప్రిఫరెన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే రెండు సెపరేట్గా ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, వీడియో క్వాలిటీ ఆన్ మొబైల్ నెట్వర్క్స్, అలాగే రెండో సెక్షన్లో వీడియో క్వాలిటీ ఆన్ వైఫై. ఇక్కడ చూసుకుంటే మన డేటా అనేది ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలి కాబట్టి డేటా సేవర్లో ఆన్ చేసి పెట్టేసుకోండి. మనం ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు మన డేటా సేవింగ్ మోడ్లో ఉంటుంది కాబట్టి మన వీడియోస్ చూసినా కానీ మన డేటా అనేది ఖచ్చితంగా సేవ్ అనేది అవుతుంది. మనం వీడియో క్వాలిటీ ఆన్ వైఫై ఉంది కదా, ఇక్కడ హయ్యర్ పిక్చర్ క్వాలిటీ దీని మీద ఎనేబుల్ చేసుకోండి. దీన్ని చేసుకుంటే మన ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు వైఫైలో కనెక్ట్ అవుతాం కదా, అక్కడ అనేది మన వీడియో క్వాలిటీ అనేది కొంచెం హై అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగా సెట్ చేసుకోవడం వల్ల మనకు లాభం ఏది చూసుకుంటే, మనము ఎప్పుడైనా సరే ఆటోమేటిక్గా దేని మీద ఏది రన్ అవ్వాలనేది ఇక్కడ నుంచి మనం అనేది సెట్ చేసుకోవచ్చు. మన మొబైల్ డేటా అనేది ఖచ్చితంగా సేవ్ అవుతుంది. మన వైఫై మీద రన్నింగ్ ఉంటుంది కాబట్టి మన వీడియో అనేది క్లారిటీగా చూడవచ్చు. ఫీచర్ చూసుకుంటే మనం ఎప్పుడైనా సరే ఈ వీడియో చూస్తూ ఉన్నప్పుడు మనకి సబ్టైటిల్ కోసంగా సెట్టింగ్స్ ఆన్ చేసుకొని ఇక్కడ క్యాప్షన్ మీద క్లిక్ చేసుకుంటే, ఇంతకుముందు ఏంటంటే మనకు తెలుగు లేకుండా ఇంగ్లీషు హిందీ మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఆ ఫీచర్ చూసుకుంటే తెలుగు ఆటో జనరేటెడ్ ఆప్షన్ మీద ఆటోమేటిక్గా అనేది వచ్చింది. దీనివల్ల ఏంటంటే మనము వాళ్ళ మాటలు అనేది మనకి సబ్టైటిల్స్లో తెలుగులో చూసుకుంటూ ఉండవచ్చు. థర్డ్ ఫీచర్ చూసుకుంటే ఇది ఏ విధంగా అయితే మనకి వీడియోకి తెలుగు ఆటో జనరేట్ అనే ఆప్షన్ వచ్చిందో క్యాప్షన్గా, మన షార్ట్లకు కూడా అదే విధంగా అనేది ఖచ్చితంగా అనేది వచ్చున్నాయి. అది ఎలాగంటే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే షార్ట్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, మనకి ఏదైనా పర్టికులర్ ఒక షార్ట్ క్లిక్ చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ క్యాప్షన్ అనే ఆప్షన్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు తెలుగు ఆటో జనరేట్ అని ఉంది కదా, ఇప్పుడు అది మనకు కావాలంటే ఉండి ఆఫ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఆ విధంగా పైన సబ్టైటిల్స్ అనేది మన తెలుగులోనే ప్లే అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఫీచర్ చూసుకుంటే మనం ఎప్పుడైనా సరే వీడియోలో చూడాలనుకుంటే క్వాలిటీ అనేది హైలో లో అనేది వీడియోలో మాత్రమే చూసుకునే వాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా మనం ఏదైనా షార్ట్ని క్లిక్ చేస్తే లాంగ్ ప్రెస్ వేసుకున్న తర్వాత క్వాలిటీ అనే ఆప్షన్ అనేది వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనము హైలో చూడాలా, డేటా సేవ్లో చూడాలా, లేకపోతే తక్కువ ఎంత క్వాలిటీ అనేది మనం ఇక్కడ నుంచే సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే మన డేటా అనేది ఖచ్చితంగా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పిన యూట్యూబ్ ఫీచర్లు అనేది కొంతమంది తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనేది ఖచ్చితంగా చేస్తున్నాను. ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.